నామంలో ఈ ఫోన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరి దేవుడు ఈరోజు మనందరినీ కూర్చోబెట్టి మనము దేవుని వాక్యం వినేలాగున సర్వాధికారి చేసి ఉన్నాడు గనుక మన తలంపులను మన స్వాధీనంలో ఉంచుకొని మరి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఈరోజు అంశమును ఒకసారి ధ్యానించినట్లయితే, ఈ అంశము ఎప్పుడో ఒకసారైనా నెలలో 4-5 సార్లు అయినా వింటూనే ఉంటాము. విశ్వాసము. ఇంకొకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాము. వివిధ రకాల విశ్వాసములు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు పాటించారు. ప్రపంచంలో ఇప్పుడు నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి పాటిస్తున్నారు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. వివిధ రకాల దుస్తులలాగో, వివిధ రకాల మనుష్యులలాగో, వివిధ రకాల వస్తువులలాగో, వివిధ రకాల జంతువులలాగో వివిధ రకాల విశ్వాసములు కూడా ఉన్నాయి అని చెప్పి బైబిల్ సెలవిస్తాం. మరి ఆ వివిధ రకాల విశ్వాసంలో మొదటి విశ్వాసమును మనం ఒకసారి ధ్యానం చేద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఈ విశ్వాసమునకు మూల అంశమునకు మెయిన్ వర్సెస్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి స్థలము దయచేయువాడననియు నమ్మవలెను కదా. అయితే ఇక్కడ భక్తుడు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, నీవు క్రైస్తవ్యంలోనికి వస్తే నువ్వు ఫస్ట్ నమ్మాలి, విశ్వసించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఎవరైనా నూతనంగా క్రైస్తవ్యంలోకి రావాలన్నా, ఇప్పుడు అన్యమతస్తుల్లో ఎవరికైనా బాధలు అవన్నీ తీర్చబడాలన్నా ఫస్ట్ వేరొకరు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని నీవు విశ్వసిస్తున్నావా అని. సో నీవు విశ్వసిస్తే ఖచ్చితంగా అద్భుతాలన్నీ నీకు జరుగుతాయి. అయితే ఈ మనుష్యులు చేసేటువంటి పనులు ఏంటి అని అంటే, ఆ విశ్వాసంలో కూడా వివిధ రకాల విశ్వాసములు వాళ్ళు కలిగి ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మెంటాలిటీస్ ఉంటాయి, ఒక్కొక్క విధానాలు, ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఈ విశ్వాసమును కూడా తనకు తగ్గట్టుగా తనకు మార్చుకుంటూ తాను ఒక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మరి ఆ విశ్వాసాలు ఏంటి? అవి నిజంగానే అటువంటి విధంగా ఆ విశ్వాసాన్ని మనం వ్యక్తపరచచ్చా? అట్టి విశ్వాసం మనం కలిగి ఉండొచ్చా? లేదా మార్చుకోవాలా మన విశ్వాసం ఏమైనా? లేదా బైబిల్ ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్తుంది అనేటువంటిది ఈరోజు అంశంగా మనం గమనిద్దాం. అయితే ముఖ్యంగా క్రైస్తవ్యంలోని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నాడనియు అడిగినది దయచేయువాడనియు తాను ఆరోహణమై స్థలము సిద్ధపరచుటకు మన కొరకు వెళ్ళననియు నీవు పూర్తిగా నమ్మవలెను. ఓకే, ఫస్ట్ విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మనుష్యుడు ఈజీగా విశ్వాసం ఉంచుతున్నాడు. ఏ రకాల విధంగా విశ్వాసం ఉంచుతున్నాడో చూద్దాం. మొదటిది మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో అనెను. ఇక్కడ ఒక స్త్రీ తనకు కలిగినటువంటి రక్తస్రావము జబ్బుతో ఆమె ఏం చేసిందంటే దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుని యొద్దకు వెళ్ళి ఆయన గుంపులో నడుస్తూ ఉంటే ఆ యొక్క
బట్టలు జస్ట్ అట్లా టచ్ చేసింది. ఆమెకి ఎందుకో ఆలోచన వచ్చింది, ఏంటి అని అంటే, ఇంతమంది జనంలో ఆయనను కలిసి ఆయన నన్ను బాగు చేయమని ఇంత టైం ఉండదేమో శిష్యులు, ఎందుకంటే బాడీ గార్డ్స్ యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూరు ఉంటారని వాళ్ళెవరు రానివ్వరు దగ్గరికి. అందుకే చిన్నపిల్లలు కూడా రానికపోతే యేసుక్రీస్తు ప్రభువారు కోపడతారు. కాబట్టి ఈ గుంపులో ఏం చేయాలి, నాకేమో ఈ యొక్క జబ్బు కొన్నేళ్ల నుండి ఉంటుంది, ఏ విధంగా ఎన్ని విధాలుగా చూసినా పోవట్లేదని ఆలోచన చేసి ఆయన వస్త్రము చెంగును జస్ట్ అట్లా ముట్టింది. ఆ ఆలోచన ఆమెకు వచ్చింది. ఎందుకు? ఆ వస్త్రము ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అని ఎందుకు ఆ ఆలోచన వచ్చుండొచ్చు అని అంటే, బైబిల్లో వాక్యం ముందే మనకు తెలియజేయబడి ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును. అందుకే ఎవరైనా చెప్పేది ఒకటే, ఏదైనా బాధల్లో ఉంటావో వాక్యం విను, ఏదైనా బాధల్లో ఉన్నావో వాక్యం విను, ఎవరికైనా ఉపదేశించాలా వాక్యం నువ్వు విని చెప్పు. అంటే వినుట వలన ఆమెకి ఏమొచ్చేసింది? విశ్వాసం వచ్చేసింది. ఇదిగో ఆ ఊర్లో ఎంతమందిని బాగు చేశాడు, ఈ ఊర్లో ఎంతమందిని స్వస్థపరిచాడు, ఇదిగో ఎన్ని దయ్యాలు భయపడ్డాయి ఆయన చూశాను. ప్రతి ఒక్కరి సాక్ష్యాన్ని ఆమె గమనించి వాటిలో విశ్వాసాన్ని తీసుకొని ఆమె బలపడింది. ఆయన మాటల్లోనే ఇంత శక్తి ఉంటే ఆయన వేసుకున్న వస్త్రంలో ఇంకెంత శక్తి ఉందో అని ఆలోచన చేసి వస్త్రాన్ని ముట్టుకుంది. విశ్వాసానికి తగిన ఫలమును ఆమె పొందుకుంది. సో ఈమె విశ్వాసము నిజమైన విశ్వాసం. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని మందిరమునకు వస్తే నీవు అద్భుతాలు చూడగలవు, నువ్వు ఆశీర్వాదం పొందుతావు అని అంటారు పాస్టర్స్. ఇప్పుడు దానికి మనకేం అర్థమైంది? అవునా, నిజమా అని చెప్పి ఫస్ట్ దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటాం, వాక్యం వింటాం, వినం, ప్రార్థన చేస్తామా, చెయ్యం, పాటలు పాడతామా, పాడం, జస్ట్ వచ్చి కూర్చొని నిద్రపోతాం. అంటే మనకు ఆశీర్వాదం వచ్చేసింది, పాస్టర్ గారు చెప్పేశారు కదా, దేవుని మందిరంలోకి వస్తే నీకు ఆశీర్వాదం వచ్చేసింది. కాబట్టి ఈ స్త్రీ గొప్పగా ఆలోచించింది, గొప్పగా కార్యం చేసింది, అది మనకు గొప్ప కార్యంలా కనిపించి అట్టి విధంగా విశ్వాసాన్ని చూపించాలనే దారి ఏర్పరిచింది ఈ స్త్రీ. సో విశ్వాసము అనేటువంటిది ఈమె చాలా రూఢిగా చూపించింది. సో నీవు విశ్వసించినట్టుగానే నీకు స్వస్థత కలుగునుగా కానీ చెప్పింది. కాబట్టి మనము కూడా ఇట్టి విశ్వాసాన్ని, ఈమె కలిగిన విశ్వాసమును మనం కలిగి ఉండాలి. దేవుని మందిరంలోనికి వస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, కరెక్టే. దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేస్తున్నావు, దేవుని మందిరంలోకి వచ్చి ఏ విధంగా ఉంటున్నావు, దేవుని మందిరంలోకి వచ్చి ఏ విధంగా నడుచుకుంటున్నావు, అది కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఇంకే విశ్వాసములు మానవులు కలిగి ఉన్నారు గమనిద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే. అయితే ఇక్కడ యాకోబు గారు తెలియజేసేటువంటి మాట ఏంటి? విశ్వాసము గురించి తెలియజేస్తున్నారు. ఏంటి ఆ విశ్వాసము అంటే? క్రియలు లేని విశ్వాసం. ఇది క్రైస్తవ్యంలో కనిపించేటువంటి 90% విశ్వాసం ఇదే. 90% మంది ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఈ విశ్వాసమునే కలిగి ఉన్నారు. ఏంటి అంటే క్రియలు లేని విశ్వాసం. కూర్చొని రోజుల తరబడి గంటల తరబడి వాక్యం వింటాం కానీ చెయ్యం, వాక్యానుసారంగా బ్రతకం, వాక్యం చెప్పినట్టుగా మనం వినం. కొన్ని వాక్యాలు మన మైండ్లో గుర్తుపెట్టుకుంటాము, అవి కొంతమంది విషయాలు, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి వీళ్ళ బ్రతుకు ఎలా ఉంది అని అంటున్నాం. కానీ దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, ఏమని? తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఈ మాట ఎవరు? వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. అంటే మనిషి తానుకు నచ్చిందే తీసుకుంటాడు, నచ్చింది తాను పక్కకు నెట్టేస్తాడు. అలాగే ఈ అవిశ్వాసం కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. క్రియ లేదు ఆ విశ్వాసంలో. తాను విశ్వసిస్తున్నాడు, విశ్వాసమును క్రియల రూపంలో చూపించట్లేదు. అంటే క్రియల రూపంలో ఎలా చూపించాలో ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు నాకు వంట చేయటం వచ్చు, నాకు వంట చేయటం వచ్చని 10 మందికి నేను చెప్పుకుంటే సరిపోయిద్దా? నేను నిరూపించాలి వంట చేయటం నాకు వచ్చని. నేను వంట చేసి వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు బాగుంది అని ఒక మంచి మాట చెప్పినప్పుడు అది నలుగురు చెప్పుకొని ఈ అమ్మాయి నిజంగానే వంట చేసింది, క్రియ జరిగింది అక్కడ. నాకు రాయటం వచ్చు,
నాకు రాయటం వచ్చని చెప్పుకుంటే సరిపోద్దా? నేనేం చేయాలి? రాసి చూపించాలి. నేను బాగా చదవగలను చెప్పుకుంటే సరిపోద్దా? చూపించాలి క్రియల రూపం. అలాగే నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు చెప్పినట్టే చేస్తానని చెప్తే సరిపోద్దా? మనం ఏం చేయాలి? దాన్ని క్రియల రూపంలో చూపించాలి. నువ్వు ఎంతగా దేవుని నమ్ముతున్నావు, క్రియల రూపంలో చూపించాలి. ఎంతగా నమ్ముతున్నావు, క్రియల రూపంలో ఎలా చూపించాలి దేవుణ్ణి నమ్ముతున్నాను అని అంటే, ఒక 4 days బ్యాక్ యోబు గారి ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తాను అనమాట చదవటం. యోబు గారి గురించి చదువుతూ ఉన్నాను. నేను ఇంతకు ముందు నా చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పిన కథ ఒక్కటే. యోబు గారు ఆస్తి అంతా పోయిద్ది, సాతాను మరి యెహోవా దేవుడు ఇద్దరు మాట్లాడుకొని యోబు గారిని కష్టాల పాలు చేస్తారు. తర్వాత యోబు గారి మీద ఒక చిన్న పరీక్ష లాంటిది దేవుడు పెడతాడు. ఆ పరీక్షను మనందరికీ ఒక గుణపాఠంగా మరి యోబు గారు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనం అది చదువుతూ వస్తాం. యోబు గారికి ఆస్తి పోయిద్ది, ఉన్న హోదా అంతా పోయిద్ది, ఉన్న బిడ్డలు పోతారు. ఇక తాను కుష్టి వ్యాధితో బూడిదలో కూర్చొని చిల్లవెగ్గు తీసుకొని గీక్కుంటూ ఉంటాడు. సో ఇక భార్య వచ్చి హింసిస్తూ ఉంటుంది, మిత్రులు వచ్చి హింసిస్తూ ఉంటారు. సో తర్వాత దేవుడు తను ఏ పాపం చేయలేదు కాబట్టి తనని దేవుడు తర్వాత హెచ్చిస్తాడు. ఇంతే నేను చదివిన కథ. అయితే నేనేమనుకున్నానంటే దీన్ని ఇంకా దీర్ఘంగా వెళ్ళాలి, దీని లోతుకు వెళ్ళాలి అని చూసి భార్య అంటది, ఇంక ఎంతకాలం ఇలా ఉంటావు, ఈ దేవుడు దేవుడు అని పాటలు పాడుకుంటా ఉంటావు, ఏంది నాకైతే చిరాకు పడుతుంది. దేవుడు అనేవాడు ఉంటే మన ఇల్లు ఎట్లాగా కూలిపోయేదా, దేవుడు అనేవాడు ఉంటే నీకు గతి పెట్టేదా అనేది. ఆ స్థితిలో ఉంటే ఎవరైనా ఆ మాట అంటారు. కరెక్ట్ అనిపించింది. సరే అని చెప్పి తర్వాత కొంత వెళ్ళాక ఇక్కడ విలన్ ఎవరు అని అంటే భార్య ఒక్కతే. తర్వాత యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. వారు ఒక్కొక్క ఊరు నుండి ఒక్కొక్కళ్ళు బయలుదేరి 3 కలిసి యోబు గారి దగ్గరకు వచ్చి ఆయనను చూచి యోబు గారిని దూరంగా కూర్చొని నిలబడి బూడిద రాసుకొని బట్టలు చించుకొని బోర్లాబడి ఏడుస్తున్నారంట. అది భార్య చేయలేదు. మరి శరీరంలో సగమైనటువంటి భార్య చేయలేనిది 3 వ్యక్తులు చేశారు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఇంత మంచి గొప్ప మిత్రులు ఎక్కడా ఉండరే అని చెప్పి అనిపించి మంచి కన్సర్న్ పెరిగింది ఆ 3 స్నేహితుల్లో. ఇక వాళ్ళు అలా ఏడ్చి రోదన చేసి 7 రోజులు కదలకుండా నుంచొని ఆయన బాధను గమనిస్తున్నారంట ఆ 3 స్నేహితులు. ఏం మాట్లాడలేక, ఏం చెప్పలేక. నాకు బాధ అనిపించింది. బరే గొప్ప స్నేహితులు వీళ్ళు మాత్రం అనుకున్నా. తర్వాత యోబు గారు మాట్లాడడం మొదలు పెడతారు. ఏమని? నా తల్లి గర్భంలో నేను పుట్టక ముందే చచ్చుంటే బాగుండేది, ఈ రోజు లేకుండా ఉంటే బాగుండేది, నేను పుట్టినప్పుడు వెంటనే వచ్చిన రోజు పోయి ఉంటే బాగుండేది, మాసం లేకుంటే బాగుండేది, ఆ రోజు ఉదయించకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఆ సంవత్సరంలో ఆ రోజు నేను ఒక రోజు ఉన్నాను అని చెప్పి ఆ రోజు గర్వించకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు శాపం ఏదైనా వచ్చుంటే బాగుండేది, నాకు ఏంది కర్మ అని ఆయన బాధ ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. అది ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆ బాధ ఖచ్చితంగా వెలువడాల్సిందే. అయితే అలా చెప్పుకుంటూ ఉన్నాడు. బాగుంది. ఈ 3 స్నేహితులు ఏం చేశారు, ఇంకా ఒక్కొక్కరు స్టార్ట్ చేశారు ఉపమానాలు ఇవ్వటం. ఏంటి అలా అంటావు అని ఒకళ్ళు లేసి, ఏంటి అలా అంటావు, నువ్వు ఇలా అవ్వటానికి కారణం నువ్వే ఏదో తప్పు చేసుంటావు, అందుకే నీకు ఈ కర్మ, నువ్వే ఏదో పాపం చేసుంటావు, నీ కొడుకుల్ని కూతుర్లందరినీ ఒక చోట కూర్చోబెట్టి బలి అర్పిస్తూ ఉంటావు, ఏ రోజన్నా పాపం చేశారేమోనని రోజు అర్పిస్తూ ఉన్నావుగా, ఏదన్నా రోజు మర్చిపోయావేమో అందుకు కోపం వచ్చింది దేవునికి, నీకు ఇది రావటం కరెక్టేలే అని అనేసారు. నాకు షాక్. ఇదేంటి, స్నేహితుడు చూసి అంత రోధించినోడు తిరిగి లేసి యోబు గారి మీద నిందలేయటం మొదలు పెట్టారు ఆ 3 స్నేహితులు. అట్లా నాకు అప్పుడు భలే అనిపించింది. యోబు గ్రంథము నేను విన్న కథ ఎంత, కానీ దాని గురించి తెలుసుకోవాల్సింది ఇంత అని అప్పుడు అర్థమైంది. అంటే సండే స్కూల్ టీచరే నేను మంచి పని చేశాను. అప్పుడు నాకు సండే స్కూల్లో చెప్పి ఇన్నిన్ని కథలు అనమాట. అవన్నీ ఇప్పుడు గుర్తున్నాయి. ఆ ఇన్నిన్ని కథలలో ఇంకా చాలా ఉంది కూడా అర్థం, అది ఎవరు చెప్పలా. ఇక నాకు చాలా ఆశ్చర్యం వేసి వీళ్ళు 3 ఏంది భలే తేడాగా ఉన్నారని చెప్పి చదువుతూ వెళ్ళా. ఇలా ఒకవైపు భార్య, ఒకవైపు ఈ 3 స్నేహితులు శోధిస్తూనే ఉన్నారు 24 గంటలు. ఇక ఆయనకి అదే పని. వాళ్ళు ఏదో ఒక మాట అంటాం,
యోబు గారు తిరిగి దానికి సమాధానం చెప్పటం, నువ్వు ఈ విధంగా అయ్యావు కాబట్టి నువ్వు ఏదో పాపం చేసింటావు, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు, ఏంది తిరిగి దేవుణ్ణి అంటున్నావు, ఆ రోజు శపింపబడాలంటున్నావు, ఇలా అంటున్నావు అలా అంటున్నావు, ఎందుకు అలా అంటున్నావు అని అన్నారు. అని అంటే అప్పుడు ఈయన అంటాడు, నువ్వు నా పరిస్థితిలో ఉంటే నీకు తెలిసేది నా నొప్పి, నా బాధ. ఆయన ఒక మాట అంటాడు, నా గాయములు మాని మరలా పుండు కట్టుచున్నవి అంటాడు. ఇక ఆ బాధ వర్ణనాతీతం. ఆ చిన్న మాటలో మనం ఇంకెంతో తీసుకోవచ్చు. ఆ గాయాలు అంటే కుష్ఠవ్యాధి బబ్బులు, అది కుష్ఠవ్యాధి కూడా కాదు, బబ్బలు అని ఉంటుంది. ఆ పొక్కులు తగ్గిపోతున్నాయి, మాడిపోతున్నాయి, మళ్ళీ దాని స్థానంలో ఇంకోటి వస్తుంది. అది తట్టుకోలేక చిల్లపెంకు తీసుకొని గీక్కుంటున్నాను, బూడిద రాసుకుంటున్నాను, నేను అన్నం కూడా సరిగ్గా తినలేక గంజి తింటున్నానని కూడా అన్నాడు ఆయన. అంటే నేను బ్రతికిన బ్రతుకు వేరు, ఇప్పుడు బ్రతుకు వేరు, కాబట్టి నా స్థితిలో ఎవరున్నా నా అలాగే మాట్లాడతారు అని ఈయన. వీళ్ళిద్దరు వాదించుకుంటా కొన్ని అధ్యాయాలు గడిచిపోతాయి ఇలా. అయితే ఆయన పొందినటువంటి శ్రమల్లో ఏ విషయంలో కానీ ఎక్కడా కానీ పాపము చెయ్యలేదు అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆయన ఈ విషయాలలో పాపము చేయలేదు అని ప్రతి ఒక్కళ్ళు అంటారు. యోబు గారిని గొప్పగా చూపిస్తారు. నాకైతే కనిపించింది ఆయనలో లోపం. ప్రతి మనుష్యులోనూ లోపం ఉంటుంది, లోపం లేని మనుష్యుడు ఎవరు లేరు. మరి ఏంటి ఆ లోపం అని అంటే, యోబు గారు ఎక్కడెక్కడ దాకా పాపం చేయలేదు, అది మెయిన్ బైబిల్లో చదవాలంటే. ఫస్ట్ ఎక్కడెక్కడ దాకా బైబిల్లో పాపం చేయలేదు అని ఒకసారి ఆలోచించేద్దాం. యోబు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. ఒకరోజు మొత్తము ఒక 2-3 వారాలు యోబు గ్రంథం గురించి వివరణ కూడా చూద్దాం. యోబు గ్రంథంలో 2వ అధ్యాయము యోబు గ్రంథము 2వ అధ్యాయము మొదటి అధ్యాయము 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేస్తానని చెప్పలేదు. చాలు. ఈ మాట ఎక్కడుంది? యోబు గ్రంథము మొదటి అధ్యాయము 22వ వచనం. అంటే ఒక అధ్యాయం 22వ వచనంతో ఆగిపోయింది. ఈ మాట ఎప్పుడు అన్నాడు ఈయన అని అంటే, 3 పని వాళ్ళు వచ్చి, అయ్యా ఇదిగో ఇలా గొర్రెలు కాలిపోయినాయి అని అంటాడు ఒకడు. ఇంకొకతను వచ్చి, అయ్యా ఇలా ఒంట్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోయినాయి అంటాడు ఇంకొకడు వచ్చి, అయ్యా పిల్లలందరూ కూర్చొని అన్నం తింటున్న టైంలో అయ్యా పెద్ద కొంతమంది శత్రువులు వచ్చి చంపేశారయ్యా అందరినీ, నీ బిడ్డలందరూ చచ్చిపోయారని ఇంకొకరు. అలా 3 వచ్చి చెప్పగానే తన సామ్రాజ్యం అంతా సర్వనాశనమైంది తెలిసిన వెంటనే తాను బట్టలు చింపుకొని గుండు చేయించుకొని బూడిదలో కూర్చొని రోధించడం మొదలు పెడతాడు. అప్పుడు ఈ మాట ఉంటుంది, ఏమని? ఈ విషయాలలో యోబు గారు ఎక్కడ పాపము చెయ్యలేదు, దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు, ఏ మాట అనలేదు. ఎక్కడ దాకా అంటే ఆయన బాధపడిన దాకా మాత్రమే. ఆయన బాధపడిన కొన్ని రోజులకి వచ్చి ఉండిద్ది, లేకపోతే నెలలకు వచ్చి ఉండిద్ది ఆ యొక్క కురుపుల వ్యాధి, వెంటనే రాలేదు. తర్వాత మళ్ళీ 2వ వచనంలో కంటిన్యూ ఉంటుంది. మరలా దేవదూతలందరూ దేవుని స్థలంలో నిలిచిన టైంలో మరలా సాతాను వచ్చి యెహోవాతో ఇంకో ఛాలెంజ్ చేసి అప్పుడు శరీరాన్ని మొత్తుతాడు. అంటే యోబు గారికి ఈ యొక్క కీడు జరిగిన టైంలో మాత్రమే ఆయన ఏం చేయలేదు, దేవుడిని దూషించలేదు, ఏ పాపం చేయలేదు. తర్వాత ఏమన్నాడు ఈయన? కురుపులు వచ్చేసాయి, బాధపడుతూ ఉన్నాడు. స్నేహితులు వచ్చి దీనంగాను కూర్చొని ఉంటే ఆయన ఎదుట చెప్తున్నాడు, నేను గర్భంలో పుట్టకుండా ఉంటేనే బాగుండేది అయ్యా, నా బతికేంది ఇట్లా అయింది. మరి దీన్ని ఏమంటారు అంటే, మనిషి ప్రతి ఒక్కడు పాపం చేసేవాడే, కానీ ప్రతి ఒక్కరు యోబు గారిని ఇట్లా చూపిస్తూ ఉంటారు. కానీ ఆయన పాపం చేశాడని మనం చెప్పలేము, కానీ ఆయన చేసింది కూడా తప్పే. మరి అంతే కదా. ఇక్కడ 22వ వచనంలో ఉంటుంది, ఏమని? దేవుడు అన్యాయము చేసిందని
చెప్పలేదు. అంటే ఇండైరెక్ట్గా మాట్లాడినట్టుగా ఆ రోజు లేకుండా ఉంటే బాగుండు, నేను అనవసరంగా పుట్టాను, మా అమ్మ నన్ను కడుపులోని చంపేసి ఉంటే బాగుండేది, లేదు నేను పుట్టగానే చచ్చుంటే బాగుండేది. ఇవన్నీ మరి దేవుడు అన్యాయం చేస్తే వచ్చేటప్పుడు మాటలే. మనకు శ్రమలు, కష్టాలు, బాధలు తట్టుకోలేనన్ని వచ్చినప్పుడు మనం మాట్లాడే సహజమైన మాటలు ఆయన కూడా మాట్లాడాడు. సో ఆయన పాపం చేశాడు, అన్యాయం చేశాడని మాట్లాడాడు. అందుకు స్నేహితులందరూ తిరగబడటం జరిగింది. కానీ గందరగోళానికి కారణం యెహోవా దేవుడు. సాతానుకు జరిగిన మాటల పోరులో జరిగిందని ఎవరికి తెలియదు. కాబట్టి ఆ యొక్క సిచ్యువేషన్ దేవునికి అడ్డు చెప్పలేదు, పాపం చేయలేదు. ఎక్కడి దాకా జస్ట్ తన ఆస్తి కోల్పోయాడు అని విన్నాడంతే. తర్వాత కుష్టి వ్యాధి వచ్చిన కాడి నుంచి తాను మాటలు తన అదుపులో పెట్టుకోలేక తను మాట్లాడటం మొదలుపెట్టాడు. కాబట్టి ఈయన యొక్క విశ్వాసము గొప్పది అని చెప్పచ్చు. మళ్ళీ ఎందుకు అనంటే ఆ మాటలు మాట్లాడే విధానము సహజమైనది, మానవుని సహజ గుణం. కానీ ఎక్కడ ఆయన ప్రార్థించడం ఆపలేదు, ఎక్కడ భార్య దూషిస్తుంది, మరి మిత్రుడు కూడా నన్నే వేలెత్తి చూపిస్తున్నారు, నేనే ఏదో ఒకటి తప్పు చేసి ఉంటానేమో అని చెప్పి. కాబట్టి ఇవన్నీ కరెక్టే, దేవుడే నిజంగానే నాకు అన్యాయం చేశాడేమో అన్న మాట ఆయన నోట్లో నుండి రానివ్వలేదు. కానీ ఆయన బాధను ఒక రకంగా వ్యక్తపరిచాడు. కాబట్టి ఆయన విశ్వాసము గొప్పది. ఆయన విశ్వాసము గొప్పది కాకపోయి ఉంటే మరలా రెండంతల ఆశీర్వాదం ఆయన తిరిగి పొందుకునేవాడు కాడు. కాబట్టి ఈ అవిశ్వాసులు ఎప్పుడు దాకా ఉంటారు అని అంటే, మనం భార్యను గమనించాం కదా, ఆస్తి ఉన్నప్పుడు దేవుని కనపరిచింది, ఆస్తి అంతా పోయాక భర్తని ఇంకేంది ఇంకా నోటితో ఈ దేవుడే గాడు అని చెప్పి ఏదో ఒక దోషం మాటని చావు, ఇంకెందుకు ఈ బతుకు నీకు అన్న మాటలు వస్తాయి అన్నమాట తర్వాత మానవులకి. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము. మా యొక్క శరీరంలో ప్రాణం లేకపోతే ఎలాగైతే ఈ శరీరము ఉపయోగం లేనిదో, అలాగే నీలో క్రియలు లేకపోతే కూడా నీ యొక్క విశ్వాసము మృతమే అని యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకే విశ్వాసం మనుషులు కలిగి ఉన్నారు? మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే శిష్యులు వెన్నంటే ఉంటారు, కానీ అవిశ్వాసంతో ఉంటారు శిష్యులు, ఏదో ఆలోచనతో ఉంటారు శిష్యులు. చుట్టుపక్కల వచ్చే జనాలు కూడా దీర్ఘంగా చూడాలనే ఆలోచనతోనే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని చోట్ల అద్భుతాలు చేయలేదు, కొన్ని చోట్ల చేశారు. అయితే ఎందుకు అంటున్నారు ఈయన, వారి అవిశ్వాసమును బట్టి నేను అక్కడ అద్భుతాలు చేయలేదు అంటే, అద్భుతం జరగకపోవటానికి కారణము మనలోని అవిశ్వాసం. ఈ అవిశ్వాసం అంటే ఏంటి? వెళ్తాము, ప్రార్థన చేస్తాము, సమస్య రాగానే బైబిల్లో చెప్పినట్టుగానే ప్రార్థన చేస్తాం. కొన్ని చర్చిలు ఏంటో కొత్తగా స్టార్ట్ చేసినాయి, బైబిల్లో భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారో సేమ్ అలాగే ప్రార్థన చేయాలంట. ఒక సండే స్కూల్లో పిల్లలు చెప్పారు, వాళ్ళు ఫాస్ట్గా చేయాలంట. అలా చేయకపోతే తిడతారంట, చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట ఆయన. ఇక ఏం చేశారంటే ఆ సంఘస్థులు బైబిల్లో దావీదు గారు చేసిన ప్రార్థన, సొలొమోన్ గారు చేసిన ప్రార్థన, ఇవన్నీ ఒక లైన్ 2 లైన్లు చేతిలో రాసుకొని ప్రార్థన చేసేటప్పుడు ఆ చేయి చూసి ప్రార్థన చేస్తారంట. వాళ్ళు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. సో ఇలా ఉంటారనమాట పాస్టర్లు. కాబట్టి బైబిల్లో ఎలా ఉందో అలాగే ఉండాలి, బైబిల్లో ఏ విధంగా ఉండాలో అట్లాగే ఉండాలి. అందుకే బైబిల్లో తెలుగు బైబిల్ అసలు మనం తీసుకోకూడదు. ఎందుకనంటే వందలు, వేలు, లక్షల్లో ఉంటాయి ఈ మిస్టేక్స్ ఈ బైబిల్లో, తెలుగు బైబిల్లో. సో ఏ బైబిల్ కరెక్ట్గా ఉంది ఎవరి దగ్గర లేదు. ఇంగ్లీష్లో తప్పులు ఉన్నాయి, గ్రీక్లో, అన్నిట్లో తప్పులు ఉన్నాయి. అయితే దీనిలో మనం మెయిన్గా ఒక తప్పు తీసుకోవచ్చు. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నోవాహు గారు అట్లు చేశాను అని ఉంటుంది. కానీ మనకు అర్థమయ్యేది ఏంటి? బాగా క్లుప్తంగా చూస్తే దేవుడు చెప్పినట్లు చేశాడు, లేకపోతే కరెక్ట్గా అసలు వర్డే చూస్తే అట్లు వేసాడని కనిపిస్తుంది. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతిదీ మనం చేయాలి. బైబిల్లో ఈ యొక్క పొల్లు పైన ఉంటే పెద్ద అర్థమే మారిపోద్ది. కాబట్టి ప్రతి బైబిల్లో ఉన్నదే చేస్తే మరి దేవుని యొక్క విశ్వాసం నువ్వు ఎలా చూపించినట్లయితుంది?
కాబట్టి దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యమే ఆటోమేటిక్గా నిన్ను మార్చిద్ది. ఈ అవిశ్వాసము అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రార్థన చేస్తాం కానీ నమ్మం, జస్ట్ ప్రార్థన చేస్తాం అంతే. కార్యం జరిగితే జరిగింది, లేకపోతే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అని. మరి అడిగేది సరిగ్గా అడగట్లేదు, నేనున్నాను అని అడగట్లేదు, కానీ అడగాలి కాబట్టి అడుగుతున్నాం అని మనుషులు ఆ విధంగా ఉంటున్నారు. కాబట్టి ఈ అవిశ్వాసులను బట్టి దేవుడు ఎక్కడ అద్భుతములు భూమి మీద చేయలేదు, పరలోకంలో ఉండి మన జీవితంలో కూడా చేయడు. అట్టి అవిశ్వాసం మనం కలిగి ఉంటే. తర్వాత ఇంకో విశ్వాసాన్ని గమనిద్దాం. 2 తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం. ఎన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చాలు. ఇక్కడ ఎవరు నిజాలు చెప్తే ఒప్పుకోరు, నిజాలు చెప్తే ఊరుకోరు. అదే ఆ నిజాలను కప్పిపుచ్చి చక్కటి మాటలు అల్లితే అందరూ ఘనపరుస్తారు, ఘనంగా చూస్తారు, ఘనతను చేజెక్కేలా చేస్తారు, సింహాసనం మీద కూర్చోబెడతారు. అందుకే దేవునికి ఇంకొక పేరు సత్యవర్తనుడు అని. ఆయన మాట్లాడే ప్రతీదీ సత్యముగా మాట్లాడాడు, అందుకే ఆయన చనిపోయాడు. సత్యాన్ని చూపించాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో చనిపోతూనే ఉన్నారు. సత్యాన్ని చెప్దాం అని ముందడుగు వేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకరు వాళ్ళని వెనకలాగుతూనే ఉన్నారు. రీసెంట్గా ఒక అతను ఒక రోడ్డు విషయంలో మీడియాలో చెప్తూ ఉన్నాడు, ఈ రోడ్లు ఎట్లా మాఫియా ఎట్లా జరుగుతుంది అని చెప్పారు. తర్వాత రోజు వెంటనే ఆ రోడ్డు దగ్గరే డ్రైనేజ్లో దొరికాడు శవంగా ఆయన. కాబట్టి సత్యానికి ఎక్కడ ఈ ప్రపంచంలో చోట్లేదు. సత్యం మాట్లాడితే ఊరుకోరు, సత్యం మాట్లాడితే దగ్గరకు రానివ్వరు. అట్లాగే యమ్రే, ఇంకో పేరేంటి, యమ్రే యన్నే అనేటువంటి 2 వ్యక్తులు మోషేకి తిరగబడ్డారు అని చెప్పి బైబిల్లో తిమోతి గారు తెలియజేస్తున్నారు. అట్టి విధంగానే ఇప్పటి మనుషులు కూడా దైవజనులకు, దేవుని బిడ్డలకు, దేవుని వారసులకు తిరగబడుతున్నారు అని చెప్పి మనకు క్లుప్తంగా అర్థమవుతుంది. కొన్ని చర్చిలో చూసుకుంటే మనము వాళ్లకు అనుకూలంగా మనం వాక్యం చెప్తే మనల్ని ఇంకా గనపరుస్తారు, ఇంకో 4-5 తీసుకొస్తారు. లేదు అని చెప్పి వాళ్ళకి కలుక్కు మనం గుచ్చుకుందనుకో, వాళ్ళు వెళ్ళిపోవటం కాకుండా ఇంకో 10 మందిని తీసుకొని వెళ్తారు అనమాట బయటికి. ఇక కాబట్టి మిగతా పాస్టర్లు అందరూ ఏం చేస్తారు, ఎక్కడ ఎవరికి కలుక్కు మనకూడదు, బెనకూడదు, అందరికీ స్మూత్గా సామరస్యంగా వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే ఎక్కడ చూసినా అబ్రహాము ఇస్సాకు ఇంక దాని తప్పితే ఎవరు ముందుకు వెళ్ళట్లేదు. నేను మినిస్ట్రీకి, చిల్డ్రన్ మినిస్ట్రీకి ప్రయాణం చేసి ప్రతి చోట మాట్లాడితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ వీళ్ళే తప్పితే ముందుకు లేదు. ప్రకటన గ్రంథం లేదు, పౌలు గారు చేసిన ప్రయాణం లేదు, ఆయన పొందిన నిందలు లేవు, ఏం లేవు అనమాట. ఇవన్నీ చెప్తే ఏమొస్తుంది, మనిషికి భయం వచ్చింది. ఇవన్నీ చెప్తే మనుషులు ఏం కనిపిస్తాయి, వాళ్ళ లోపాలు వాళ్ళకి కళ్ళు ఎదురుగా ఆయన చూపించినట్టు ఉంటుంది. కాబట్టి ఇవేమి ఎవరు చెప్పట్లేదు. అలాగే వీరు మనస్సులు ఏ విధంగా చెడినాయో మీ మనస్సులు కూడా ఆ విధంగా చెడినాయి. కాబట్టి మీ విశ్వాసము, ఏ విశ్వాసం అది, భ్రష్టులైన సత్యమును ఎదిరింతురు. సో నీ విశ్వాసము భ్రష్టత్వము కూడినదై ఉన్నది, నీ విశ్వాసము భ్రష్ట విశ్వాసము అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఏ విశ్వాసం నీది అనంటే, ఇవి మెయిన్గా సంఘంలో సంఘ పెద్దలకు ఉంటుంది ఈ భ్రష్ట విశ్వాసం. గట్టిగా చెప్పాలంటే ఈ అవిశ్వాసం అంటేనే సంఘస్థులకు ఉంటుంది, ఈ భ్రష్ట విశ్వాసం సంఘ పెద్దలకు మాత్రమే ఉంటుంది. ఎందుకు, వాళ్ళే ఎవరైనా ఎక్కించేది, వాళ్ళే ఎవరినైనా దించేది. కాబట్టి మొత్తం రాజకీయం భ్రష్ట విశ్వాస
విశ్వాసులందరూ సంఘ పెద్దలుగా నిలబడుతూ ఉంటారు ప్రతి సంఘంలో. కాబట్టి ఎవరైనా సరే, నేను కొన్ని చర్చెస్లో చూశాను, సంఘ పెద్దలకు కూడా సమానమైన రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంత రెస్పెక్ట్ పాస్టర్కి లేదు. ఇప్పుడు సంఘ పెద్దలు రంగాన్ని లేచి నుంచోవటం, సంఘ పెద్దలు వస్తున్నారు చెప్పుకోవడం, నేను అసలు లెక్క కూడా చేయమంటాను. జస్ట్ అట్లా చూడటం, పక్కన కూర్చోటం. సో ఈ భ్రష్టు విశ్వాసం నీలో కూడా ఉంటే నీవు మార్చుకోవాలి. ఇట్టి భ్రష్టుడివై నీవు ఉంటే నీ విశ్వాసుల లెక్కలోనికి రావు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత కొలస్సీ 2:5, కొలస్సీ అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2:5, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఈ యోగ్యమైన ప్రవర్తనకు ఫుట్ నోట్లో యుద్ధ సన్నద్ధులై నిలుచుట ప్రవక్తన. యోగ్యమైన ప్రవక్తనకి మీనింగ్ ఏంటి? యుద్ధ సన్నద్ధులై నిలిచియుండుట అంట. యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా ఉంటాడు? పిరికిగా ఊరికే భయపడిపోయి పారిపోయేలా ఉంటాడా? దేనికి వనకడు బెనకడు. వెళ్ళిపోయి చెట్లలో దాక్కుంటాడు, పురుగులకు భయపడ్డు, పాములకు భయపడ్డు. లేదు, బురదలో దాక్కొని వెళ్తా ఉంటాడు, లోపల ఉన్న పాములు కేరళగా భయపడకుండా ధైర్యంగా వెళ్తాడు. అంటే అన్నిటికీ సిద్ధపడిన వాడు, ముఖ్యంగా ధైర్యం కలిగిన వాడు. మన క్రైస్తవ్యం ప్రతి ఒక్కటి చెప్తూ ఈ ఆజ్ఞ ఒకటి చెప్తుంది. ఏంటి అనంటే ధైర్యం కలిగి ఉండుడి అని అంటది ప్రతి ఒక్క క్రైస్తవుడికి. భయపడుకో. బైబిల్లో సంవత్సరంలో 365 రోజులైతే బైబిల్లో 365 సార్లు భయపడుకుడి అనే రాసుందని ఒక పాస్టర్ గారు చెప్తారు. అది కరెక్టే. మరి నిజంగానే భయపడకుండా ఉండాలా? ఇక మనిషికి భయం లేకపోతే ఎట్లుంటాడు మనిషి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రపంచంలో పోలీసులు లేరు, ప్రపంచంలో రాజకీయ నాయకులు లేరు, మనల్ని ఎదిరించేవాళ్ళు లేరు. మనిషి ఎట్లా ఉంటాడు? ఇక విడిగా హత్యలు చేసుకుంటాడు, ఆడికి ఇష్టం వచ్చింది చేస్తాడు, దోపిడీ చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వాడికి కావాల్సినవన్నీ ఫ్రీగా ఉచితంగా తెచ్చుకుంటాడు, తన బలాన్ని తాను చూపించుకుంటాడు. ప్రపంచం అంతా కొద్దిగా సైలెంట్గా ఎందుకుంది? పోలీసు ఉన్నారు. ఎందుకు? ఏదన్నా అయితే ఊరుకోరు, ఏదన్నా చేస్తే ఊరుకోరు. ఏదన్నా తప్పు చేసావా తీసుకెళ్ళి జైలు వేస్తారు, ఇంకా పెద్ద తప్పు చేసావా తీసుకెళ్ళి ఊరేస్తారు. అంటే మనిషికి భయం ఉంది. మరి బైబిల్ ఏంటి? భయపడకుడి అని చెప్తుంది అని అంటే, ఒక పాస్టర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్తాడు, బైబిల్ ఎప్పుడు భయపడకుడి అని చెప్తూ ఉంది. నేను కాదన్నా, కానీ మనిషి భయపడాల. ప్రతిదానికి మనిషి భయపడాలి. ఏమని భయపడాలి? అయ్యో, నేను ఇప్పుడు ప్రార్థన చేసుకోకుండా ఈ కార్యాన్ని మొదలు పెట్టాను, ఏమైనా జరిగిద్దేమో. అయ్యో, నా హృదయంలో దేవుణ్ణి నేను పెట్టుకోలేదు, ఏమైనా జరిగిద్దేమో. అయ్యో, నేను ఈరోజు దేవుణ్ణి అసలు జ్ఞాపకం చేసుకోలేదు, కనీసం బైబిల్ చదవలేదు, ఏమైనా జరిగిద్దేమో. అయ్యో, నేను ఇన్ని రోజులైంది చర్చికి వెళ్ళి, ఏమైనా జరిగిద్దేమో. అయ్యో, నేను అసలు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాను, విరుద్ధంగా ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను, ఏమన్నా జరిగిద్దాము. ఈ భయం మాత్రం మానవుడికి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మానవుడు సరైన క్రమంలో వెళ్తాడు. అలాగే అపోస్తులైన పౌలు గారికి మాత్రం స్థిరమైన విశ్వాసం ఉంది అని చెప్పి కరెక్ట్గా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఇంకోసారి చదువుదాం ఆ మాట. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను. శరీరంలో జరిగే ఒక ఆశకి, ప్రతి ఆశకి, ఆకర్షణకి ఆయన ఎలా ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. తర్వాత ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కొలస్సీ సంఘం వాళ్ళు స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు. స్థిర విశ్వాసం ఇప్పుడుందా? లేదు. స్థిర విశ్వాసం అసలు లేదు. ఎందుకు లేదు అని అంటే, చాలామంది పాస్టర్స్ యవ్వనస్తులు, పాస్టర్స్ బిడ్డలు, వీళ్ళు ఏమవుతున్నారంటే అన్య మతస్థంలోనికి కన్వర్ట్ అవుతున్నారు ఎక్కువ వీళ్ళే.
వీళ్ళు కన్వర్ట్ అయ్యి బైబిల్ ఇలా అలా ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, ఇన్ని బూతులు కలిగి ఉంది, ఈ విధంగా ఉంది, రోతగా ఉంది, చండాలంగా ఉంది అని చెప్పి పుట్టుక క్రైస్తవులు అంటే వాళ్ళు పుట్టినప్పటి నుండి క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు మారిపోతూ ఉన్నారు. అంటే స్థిర విశ్వాసం కలిగి లేరు, స్థిరంగా వాళ్ళు లేరు, వాళ్ళ పిల్లలు స్థిరంగా లేదు, అటు ఇటు తిరుగుతూ అటు ఇటు చూస్తూ ఉన్నారు. అయితే పౌలు గారు ఒక సంఘాన్ని గమనించారు. ఆ సంఘంలో ప్రతి ఒక్కరూ స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు. అదిగో ఈ బైబిల్లో ఇన్ని తప్పులు ఉన్నాయి కదా, నువ్వు ఎట్లా వెళ్తున్నావు అని ఒక ముసలావిడిని ఇద్దరు అన్య మతస్థులు ఆపి చర్చికి వెళ్తున్నాడు. ఆమె చక్కగా బైబిల్ కవర్లో పెట్టుకొని, ఆ కవరు చక్కగా సంఖలో పెట్టుకొని కర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెను ఆపి, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇలా చర్చికి వెళ్తున్నానయ్యా అంటే, ఇది చూపిస్తాడు బైబిల్ అని తీసి, ఇదిగో లోతు బిడ్డలు ఇద్దరు పాపం ఎట్ట చేశారు. ఏడన్నా ఉందా అమ్మ ఎట్లా చేయడం? ఇప్పుడు ఎవరన్నా చెప్తే ఊరుకుంటారా? నువ్వు వాళ్ళు నేను దేవుణ్ణి నమ్ముతున్నా అని చెప్పి చూపిస్తున్నారు ఆమెకి. మళ్ళీ వాళ్ళ కింద క్యాప్షన్, మేము ఎక్కడ మతం మార్చట్లేదు అంట. అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ జరుగుతాయి, ఇవే ట్రెండ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు యవనస్తులు కూడా స్టార్ట్ చేస్తారు ఇవి. ఏమని? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క చెడు కార్యముని ఎత్తి చూపి, ఇదిగోండి ఇలా ఉంది, ఇలా ఉంది, యెహోవా దేవుడు ఇలా చేయమన్నాడు, వాళ్ళని అలా చేయమన్నాడు, వ్యభిచారం చేసే బిడ్డలను తీసుకెళ్ళి చంపేస్తానంటున్నాడు, రాళ్ళతో కొట్టమంటున్నాడు, అది చేయమంటున్నాడు, ఎక్కడ లేనంత రోత ఇక్కడే ఉందని చెప్పి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇట్లా ఎత్తి చూపిస్తాడు. మనమేంటి, చర్చికి వస్తాం కానీ వాక్యంలో అంత స్థిరత్వం లేదు కాబట్టి మనకేమనిపిస్తుంది, అర్రే నిజమేరా, ఇప్పటిదాకా మనం గమనించలేదురా బైబిల్ని, ఇప్పటిదాకా మనం అంతగా చూడలేదురా అసలు బైబిల్ని, నిజమేరా వీళ్ళు చెప్పిందని చెప్పి మనకేమనిపిస్తుంది, మారాలనిపిస్తుంది. కాబట్టి క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు వినండి, వినుట వలన విశ్వాసం కలుగును. ఎలాగైతే రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ విని దేవుని స్వస్థతను పొందుకుందో, నీవు కూడా విని తెలుసుకొని విశ్వసించి పొందుకో దేవుని యొక్క స్వస్థతను. సో ప్రతి ఒక్కరూ చేయాల్సింది, దేవుడు ఊరికే రమ్మంటలేదు, ఊరికి అటు వచ్చేసి నేనేదో నీకు ఇచ్చేస్తాను అని అనట్లేదు, ఊరికి నా దగ్గరికి వచ్చేసి నేనేదో ఒక ఆశీర్వాదం నీకు ఇచ్చేస్తాను అనట్లేదు. పరీక్షించు, శోధించు, అసలు దేవుడు నేను కరెక్టేనా, నేను మాట్లాడే విధానం కరెక్టేనా, నా యొక్క మాటలు బైబిల్ క్లుప్తంగా ఉన్నాయి అవి కరెక్టేనా, నువ్వు నన్ను పరీక్షించి శోధించి అప్పుడే నువ్వు నా దగ్గరికి రా అని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్పలేరు. కాబట్టి మనము కూడా స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు అన్య మతస్థులోనికి మారిపోతున్నారు, చల్లా చెదురైపోతున్నారు, నాస్తికులు అయిపోతున్నారు అంటే కాదు. నీ విశ్వాసము ఏ విధంగా ఉంది? నీ విశ్వాసం స్థిరంగా లేకపోతే నువ్వు అటు ఇటు కదులుతూనే ఉంటావు. కాబట్టి స్థిర విశ్వాసులు కలిగిన వారు దేవుని యొక్క రాజ్యమును వారు స్వతంత్రించుకుంటారు. తర్వాత ఇంకొక విశ్వాసం గమనిద్దాం. మొదటి తిమోతేయులకు రాసిన పత్రిక, తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి తిమోతి 1:9. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల ఇక్కడి నుంచి చూద్దాం. అట్టి మనస్సాక్షిని అక్కడి నుంచి చూద్దాం. కింద 4th లైన్, కింద నుండి 4th లైన్. అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఒకటో అధ్యాయం 19వ వచనం, క్షమించాలి చూడండి. మొదటి తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఈ యొక్క విశ్వాసము బ్రద్దలైన విశ్వాసం. ఇది
నేను ఇన్నాళ్ళు విశ్వసిస్తున్నాను, ఇన్నేళ్ళు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు అనుకున్నాను, ఈ విశ్వాసం ఇక్కడ నుండి కొనసాగించడం కష్టమే, ఇక ఈ విశ్వాసం కరెక్ట్ కాదని చెప్పి ఓడేమైపోయింది, ఇప్పుడు బద్దలైపోయి ఇక ఆ ఓడ మొక్కలు ఎటు కావాలంటే అటుకు కొట్టుకుంటూ పోతూ ఉన్నాయి. కాబట్టి నీ విశ్వాసం కూడా ఓడలాగా బ్రద్దలైపోతుందా? నీ విశ్వాసానికి కూడా ఒక చిన్న రంధ్రం ఏమన్నా ఏర్పడిందా గమనించాలి. నువ్వు అట్టి విశ్వాసం కలిగి ఉన్నాడేలా నీకు దేవుని రాజ్యంలో పాలు పంపులు ఉండవని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత మొదటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు యోబు గారు గుర్తొస్తారు కరెక్ట్గా. ఏమని? ఒక సువర్ణము తీసుకువెళ్ళి అగ్నిలో వేస్తే ఆ సువర్ణం అంటే తెలుసు కదా, బంగారం. ఆ బంగారం తీసుకువెళ్ళి అగ్నిలో వేస్తారు. ఎందుకు? దానిలో ఏదైనా మలినాలు ఏవైనా ఉంటే కరిగిపోయి శుద్ధమైన సువర్ణం బయటకు వస్తుందని. ఇప్పుడు ఆ సువర్ణం అగ్నిలోకి వెళ్ళగానే దానికి మంటలు తట్టుకోలేక నేను కరగను, నేను ఉండను అని చెప్పి అది మొండిగా అలాగే ఉంటే దాన్ని ఏం చేస్తారు? పారేస్తారు తీసి, అంతే కదా. ఇప్పుడు ఒక రాయి ఉంది, ఆ రాయిని తీసి ఒక శిల్పకారుడు శిల్పాన్ని చెక్కుతున్నాడు. అలా చెక్కుతూ ఉంటే బాగా నొప్పిగా ఉందని చెప్పి ఆ రాయి అట్ట కదిలింది, ఆ ముక్కు తెగింది. ఇప్పుడు ఆ శిల్పం మొత్తం పోయినట్టేగా. ఏం చేస్తాడు? ఆ ముక్కేగా తీసుకొచ్చి అతికిద్దాం అనుకుంటాడా? లేదు, మొత్తాన్ని తీసుకెళ్ళి పక్కన పడేసి ముక్కలు చేసి తీసుకెళ్ళి గుడి బయట వేసాడు. దాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరూ? కొబ్బరికాయలు తీసుకొచ్చి దబాన బండ మీద బాదుతున్నారు. కాబట్టి నువ్వు కొద్ది శ్రమను కూడా సరిగ్గా అనుభవించకుండా, నువ్వు కొద్ది శ్రమకు కూడా నువ్వు చలించి చల్లా చెదురైపోయి అట్టి విధంగా నీ విశ్వాసం ఉంటే నీవు ఇక దేవుని రాజ్యంలో ఏ విధంగా ప్రవేశింపగలవు? నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ప్యూరిఫై చేస్తున్నాడు. నేను చెప్పాను ప్రకటన గ్రంథం వివరణలో ఏమని అనంటే, మన పరలోక రాజ్యము ఏ విధంగా గవినులు ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, ఎంత లోతు, ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కటి మ్యాప్తో సహా రాయబడి ఉంది. మరి అంత చిన్నటువంటి కొలతలు కలిగినటువంటి పట్టణంలోనికి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క జనాభా అక్కడికి వెళ్ళటం అసాధ్యం. ఎందుకనంటే చోటు సాలదు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు మార్గము ఇరుకైనది. కాబట్టి మనం ఉండబోయే పట్టణము ఇరుకైనది, అంటే కొంతమందికి మాత్రమే పరిమితమైనది. మనం ఎగ్జాంపుల్ 1000 మంది వేసుకోండి, మనమేం కోట్ల మంది ఉన్నాం. ఈ కోట్ల మంది ఆ 1000 మంది పట్టే పట్టణంలో పట్టం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరిలో ఉన్న లోపాలు వెతకడం స్టార్ట్ చేస్తాడు. నీలో లోపం ఉంది, పక్కెళ్ళు. నువ్వెవరో నాకు తెలీదు, పక్కెళ్ళు అంటూ స్టార్ట్ చేస్తాడు దేవుడు. అందుకే దేవుడి బైబిల్ ఇచ్చి ప్రతి ఒక్క ఆజ్ఞను సరిగ్గా పాటించాల్సిందే అని ఒక రూల్ పెట్టింది. ఎవరైతే ఆ రూల్ని పాటించి, ఎవరైతే ఆజ్ఞను పాటించి పరిశుద్ధాత్మను పొందుకుంటారో ఆ ఇరుకైన పట్టణంలోనికి ప్రవేశిస్తారు. లేదు అనంటే విశాలమైనటువంటి నరకంలోనికి అందరూ సరదాగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విశ్వాసము లోపము, ఈ యొక్క విశ్వాసము మీరు ఏదో ఒక పరీక్షకు చెల్లించిన విధంగా, ఏదో ఒక శ్రమకు మీరు తడబడి ముందడుగు వేసి దేవుని యొక్క మాటలను దేవుని వదిలేసే విధంగా నీ యొక్క విశ్వాసము ఉండకూడదు అని చెప్పి దేవుని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో లాస్ట్ విశ్వాసం గమనిద్దాం. మత్తయి సువార్త 17:20.
అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు. ఈ మాట ఎక్కడ అంటారు యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే, ఒక తండ్రి తన కుమారునికి దయ్యం పట్టిందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి అయ్యా అయ్యా అని మోకరించి బతిమాలుతాడు. అయ్యా నేను ఫస్ట్ మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను అయ్యా, వాళ్ళకి చేత కాలేదయ్యా అని చెప్పి. అప్పుడు తిరిగి వాళ్ళతో ఆ మాట అంటాడు, అల్ప విశ్వాసులారా, ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోయిందే ఇన్నాళ్ళు నా చుట్టూ తిరిగి మీరు అని చెప్పి. కాబట్టి మనకి ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే చాలు? దేవుడు విశ్వాసం కలిగి ఉండాలి. అది కనీసం మ్యాక్సిమం నువ్వెంత కలిగి ఉండాలో కూడా. అంటే దేవుడు మనల్ని ఎక్కడ కష్టపెట్టట్లేదు. ఆయన మనస్తత్వం మనం గమనిస్తే, నువ్వు ఖచ్చితంగా ఇన్ని చెయ్యాలి, ఖచ్చితంగా ఇన్ని బలులు ఇవ్వాలి, ఇన్ని ఉపవాసాలు చేయాలి, ఈ విధంగా బ్రతకాలి అనేటువంటి దేవుడు ఎక్కడ నీకు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని కఠినంగా ఎక్కడ దేవుడు ఉండట్లేదు. నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి, నేను దేవుణ్ణి అని అంటున్నాడు. ఆ విశ్వాసంలో కూడా దేవుడు కొంచెం దగ్గర అమ్మా ఇంతన్నా ఉండమ్మా అన్నాడు. అంటే ఎంత బ్రతిమాలుతున్నాడో మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి ఆ దేవుడు. ఏమని ఎంత ఉంటే చాలంట, కనీసం 50 గింజంత విశ్వాసం అన్నా ఉంచమ్మా, నేను అద్భుతాలు చేస్తాను నీకోసం, కనీసం ఇంత ఉంచు, ఇంత విశ్వాసం ఉంచు, నువ్వు అడిగే ప్రతి దాంట్లో చాలు, నువ్వు అడిగిన ప్రతిదీ నేను అందజేసేస్తాను నీకు. అంటే దేవుడు మన తల్లిదండ్రులు బిడ్డల్ని ఏ విధంగా ప్రేమిస్తారో అట్టి విధంగా దేవుని ప్రేమ ఇంకా గొప్పదిగా మనం గమనిస్తూ ఉండొచ్చు. తర్వాత 2 కొరింథీ 13:5 కొరింథీయులకు రాసిన పట్టినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనాలు. 2 కొరింథీ 13:5-6 వచనాలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? ఎప్పుడైనా సరే మనిషికి ఉండేటువంటి లక్షణం ఏంటి అని అంటే, నాకు తెలిసి నేనైతే ఇలాగే ఉంటాను. ఏంటి ఆ లక్షణం అంటే, తనను తాను ఒకసారి గమనించుకోవాలి. ఎక్కువగా మనుషులు చేసే పని ఏంటి అని అంటే, ఎదుటి వాళ్ళని గమనిస్తాడు. కొత్తగా పెళ్ళైంది కదా ఈ పిల్లకి, ఎట్టుంటుందో, ఎట్లా పని చేస్తుందో, ఏ విధంగా పని అంత చక్క పెట్టుకుంటుందో, ఏ విధంగా అత్తమామలతో మాట్లాడుతుందో, భర్తతో ఏ విధంగా ఉంటుందో అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, ఒక కన్నేస్తారు 2-3 సంవత్సరాల దాకా. ఎట్టుంటుందో ఏందో అని. అంటే మంచి జరగాలని కాదు, ఏం జరగాలని, లోపం కనిపెట్టాలని చెప్పి మానవులు ఏం చేస్తారు, ఎదుటి వ్యక్తిని బాగా గమనిస్తూ ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తి కంటే నిన్ను నువ్వు కరెక్ట్గా ఒకసారి గమనించుకుంటే మంచిది. అసలు నేను ఎట్లా ఉంటున్నాను, ఎదుటి వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, అసలు నా మనసు ఎట్లాంటిది. ఇప్పుడు కొత్తను వచ్చి నన్ను ₹1 అడిగితే నేను ఇవ్వగలనా? అట్టి మనస్తత్వమే ఉన్నది. ఎవరైనా బాధల్లో ఉండి నేను వెళ్ళి ఓదార్చగలనా? అట్లా మనస్తత్వం నేను కలిగి ఉన్నానా? లేదు. కఠినంగా మాట్లాడుతున్నానా? నా మాటలు ఎట్లా ఉన్నాయి, నా చేతలు ఎట్లా ఉన్నాయి, నా బిహేవియర్ ఎట్లా ఉంది అని చెప్పి ఫస్ట్ నిన్ను నువ్వు శోధించుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. పరీక్షలో ఏం తేలింది, ఎస్ నేను ఇక్కడ తప్పిపోయాను, ఎస్ నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను, ఎస్ నేను ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నాను. అప్పుడు నువ్వేం చేయాలి, నీ శరీరాన్ని వంచాలా, అణగగొట్టాల. అప్పుడు నీ శరీరం మాట వినకుండా, మనుష్యుడు ఏం చేస్తాడంటే శరీరం మాట వింటాడు మనిషి, కానీ మనిషి మాటే శరీరం వినాలి. ఆ విధంగా నిన్ను నువ్వు నలగొట్టుకొని శోధించుకుంటే అప్పుడు నీకే అర్థమైపోద్ది, నువ్వు విశ్వాసివా కాదా, నువ్వు అల్ప విశ్వాసివా కాదా, నువ్వు భ్రష్టులైనటువంటి విశ్వాసివా కాదా, నీకు స్థిరమైన విశ్వాసం ఉందా లేదా, అసలు దేవుని కుమారుడు అనబడుటకు నీకు అర్హత ఉందా లేదా అని నీకు అప్పుడు అర్థమైంది. అంటే నిన్ను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి,
పరీక్షించుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వేం చేయాలి? గమనించుకుంటూ ఉండాలి. ఏ విధంగా నడుస్తున్నావు, ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ముఖ్యమైనది. అసలు నీ బిహేవియర్ ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడైనా అసలు నేను ఎలా ఉంటున్నాను, ఏ విధంగా బ్రతుకుతున్నాను నేను? ఒక్కసారైనా ఒక గంటైనా కూర్చొని ఈ విధంగా ఆలోచించావా? ఎవరైనా మనల్ని ఏదైనా అంటే నన్ను అనేసారు అంటారే కానీ అసలు ఎందుకు అన్నారు ఆ మాట ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ఏదో సంఘటన జరిగింది, ఆ సంఘటనలో నాకు అన్యాయం జరిగింది. ఎందుకు ఆ అన్యాయం జరిగింది? నేనేమైనా తప్పు చేశానా? నా విధానంలో ఏమైనా తప్పుందా? నా నడవడికలో ఏమైనా తప్పుందా అని నువ్వు ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే సమస్తము నీకు అర్థమైపోయింది. సైకాలజీలో ఉంటుంది, ఎవరైనా ఇద్దరు మాట్లాడుకోవాలని అనుకుంటే నుంచొని మాట్లాడుకోకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదైనా ఆలోచించాలన్నప్పుడు నుంచొని గబగబ తిరుగుతూ ఆలోచించకూడదు. కూర్చొని బ్రీత్ ఇన్ అవుట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక 5 minutes టైం తీసుకొని ఆలోచించాలి. సైకాలజీస్ ఇవన్నీ. ఎందుకని ఇవన్నీ ఎట్లా చేశారు? ఇప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాలి, నుంచొని మాట్లాడుకోకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకు? నుంచొని ఒక మాట వచ్చింది, కూర్చొని ఒక మాట వచ్చింది కదా. మాటలేం మారవే, ఆలోచన ఏం మారదు. ఏం మారిద్ది అంటే ఉద్రేకం మారిద్ది. కూర్చుంటే బాడీ ఏమవుతుంది? రిలాక్స్ అవుతుంది. అదే నుంచుంటే అదొక ఒత్తిడి బాడీ మీద పడి నిన్నేం చేసిద్ది? కోపాన్ని ఇంకా రేకెత్తేలా చేసిద్ది. అదే కూర్చొని ఉంటే నువ్వు ప్రశాంతంగా మాట్లాడుతావు, చాలా చేంజ్ ఉంటుంది, గమనించవచ్చు. అదే నువ్వు ఆలోచన చేస్తావు, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. నీ మనసు నీకు చెప్తుంది ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి, ఇది కరెక్ట్, అది కరెక్ట్. లేదు అని చెప్పి హడావిడిగా ఉంటే మన ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు, మనం చేసే పని కూడా స్థిరంగా ఉండదు. కాబట్టి నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో ఈ రాత్రి కాలమున. అసలు నువ్వు ఏ విధంగా కలిగి ఉన్నావు, నువ్వు ఏ విధమైన విశ్వాసం కలిగి ఉన్నావు. నువ్వు అల్ప విశ్వాసము, స్థిరం లేనటువంటి విశ్వాసము, భ్రష్టులైన విశ్వాసం నీవు కానీ కలిగి ఉంటే దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళలేవు, పాలు పంపులు పొందుకోలేవు, దేవుడు నిన్ను తన రాజ్యంలోనికి అంగీకరించు.